దూతా మీడియా పవర్ ఆఫ్ న్యూస్. నమస్తే, వెల్కమ్ టు దూతా మీడియా. దక్షిణాది రాష్ట్రాలను తీవ్ర ఆందోళనకు నెడుతున్న అంశం డీలిమిటేషన్. 2026 నాటికి జనాభా ప్రాతిపదికన లోక్సభ నియోజకవర్గాలను పునర్విభజించాలంటూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఉత్తరాదితో పోల్చుకుంటే దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా సంఖ్య తక్కువగా ఉండటం వల్ల ఆశించిన స్థాయిలో సీట్ల సంఖ్య పెరగవని ఇక్కడి ప్రభుత్వాలు భావిస్తున్నాయి. దీంతో కేంద్రం అనుసరిస్తున్న డీలిమిటేషన్ ప్రక్రియకు వ్యతిరేకంగా సరికొత్త ఉద్యమాలకు శ్రీకారం చుట్టారు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్. లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనలో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగనుందన్న విషయమై చర్చించేందుకు డిఎంకే ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. చెన్నై వేదికగా తమిళనాడు సీఎం స్టాలిన్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన ఈ సదస్సుకు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, విపక్ష నేతలు హాజరయ్యారు. తెలంగాణ నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అలాగే పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఇక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా పాల్గొన్నారు. పంజాబ్, కేరళ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా దీనికి అటెండ్ అయ్యారు. అటు అకాలీదళ అధ్యక్షుడు బల్వీందర్ సింగ్, కర్ణాటక డిప్యూటీ సీఎం డికే శివకుమార్ చాలా మంది ఈ సమావేశంలో పాల్గొన్నారు. అయితే ఈ భేటీకి తను హాజరు కావట్లేదని పార్టీ తరఫున డీకే హాజరవుతారంటే ఇదివరకే సిద్ధరామయ్య తెలిపారు కర్ణాటక ముఖ్యమంత్రి. ఇక ఈ మేరకు స్టాలిన్ కు లేఖ కూడా రాశారు. ఇక పశ్చిమ బెంగాల్ అధికారంలో తృణమూల్ కాంగ్రెస్ కూడా ఆహ్వానం అందినప్పటికీ ఆ పార్టీ ప్రాతినిధ్యం ఉండట్లేదు. ఇందులో అక్కడి నుంచి ఎవరు పాల్గొంటలేరు. దక్షిణాదిన తెలుగుదేశం, జనసేన మినహా అన్ని పార్టీలు కూడా డీలిమిటేషన్ ప్రక్రియకు వ్యతిరేకంగా గళమెత్తుతున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం తటస్థ వైఖరిని ఇక్కడ కూడా కొనసాగిస్తోంది. జగన్ డైరెక్ట్ గా మోడీకి ఒక లెటర్ రాశారు. అయితే జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ చేస్తే ఉత్తరాది రాష్ట్రాల్లో నియోజకవర్గాల సంఖ్య గణనీయంగా పెరిగి దక్షిణాది రాష్ట్రాల్లో తగ్గే ప్రమాదం ఉందని నేతలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జనాభా ప్రాతిపదిన కాకుండా ఎవరికి నష్టం జరిగిన రీతిలో శాస్త్రీయ విధానం కనుగొనే వరకు డీలిమిటేషన్ ప్రక్రియను వాయిదా వేసేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలని వీళ్ళంతా భావిస్తున్నారు. ఆల్రెడీ చెన్నైలో ఇది స్టార్ట్ అయిపోయింది. ఇందులో భాగంగా అనుసరించాల్సిన వ్యూహాలపై కూడా ఈ సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇటు బీజేపీ కూడా ఈ సమావేశంపై విమర్శలు గుప్పిస్తోంది. నేతలు తమ అవినీతిని కప్పిపుచ్చుకునేందుకే ఈ సమావేశం నిర్వహిస్తున్నారని ఆరోపిస్తున్నారు. మొత్తం మీద ఎవరు చూడని కొన్ని సీన్స్ మనం చూడొచ్చు. తమిళనాడులో స్టాలిన్ పుణ్యమా అని చెప్పేసి, ఇక్కడ మాత్రం తెలంగాణలో ఒకరి మీద ఒకరు కారాలు మిరియాలు ఊరుకుంటారు, కత్తులు దూసుకునే రేవంత్ రెడ్డి, అలాగే కేటీఆర్ అక్కడ చెన్నైలో ఆ సమావేశంలో ఆ మీటింగ్ దగ్గర పక్కపక్కన కూర్చోవటం, ఎదురెదురుగా కూర్చోవడం, ఒకరొకరు డీలిమిటేషన్కి సంబంధించి ఇద్దరి అభిప్రాయాలు తెలియజేయడానికి అక్కడికి వెళ్ళటం చూస్తూ ఉంటే చూద్దాం స్టాలిన్ నిర్వహించిన ఈ సభ సక్సెస్ అవుతుందా, ఇటు చంద్రబాబుకి జనసేనకి వ్యతిరేకంగా ఏమైనా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్లో. అట్లాగే జగన్ ఎప్పుడు మనం ఊహించింది తటస్థ వైఖరిలో ఉన్నాడు. ఆయన ఎటు సమాధానం చెప్పుకోలేకపోతున్నాడు. కాకపోతే ఇప్పుడు వీళ్ళు తీసుకునే నిర్ణయం దక్షిణాది రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్కి ఎటువంటి దెబ్బ తగలనుంది, వీళ్ళంతా ఏకమైతే మరి ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటి, ఇది ఈ సమావేశం ముగిసిన తర్వాత కానీ మనకు తెలియదు. జస్ట్ వాచ్ ఇట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ దూతా మీడియాని అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, అందరూ చూడండి, దాంట్లో కామెంట్స్ చేయండి. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూతా మీడియా.